గుంటూరు మెడికల్ కాలేజ్, గుంటూరు GHGHని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ రెండింటి ద్వారా గుంటూరు ఏ రకంగా అభివృద్ధి చెందిందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు గుంటూరు సగం గుంటూరు వాళ్ళ ఖచ్చితంగా GGH వల్లనే గుంటూరు మెడికల్ కాలేజ్ వల్లే జరిగింది. వాళ్ళ గుంటూరు మెడికల్ కాలేజీ GGH రెండు కలిసి ఉండేదే మన బాపట్ల BGH, బాపట్ల జనరల్ హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్. ఈ రెండు కలిసి ఒక గొడుగు కిందకి తీసుకురావటం ఈ ప్రయోగం ద్వారా ఈరోజు మెడికల్ సదుపాయాలు పెరగడం ద్వారా బాపట్ల రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. ఇక్కడికి వచ్చేటువంటి స్థిరపడేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. బాపట్లలో మన పిల్లలు చదువుకొని ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి సంపాదించుకొని తల్లిదండ్రులకి ఏదో ఒకటి కొంచెం ఉండటానికి, చివరి దశలో వైద్యానికి ఎక్కడ బాగుంటే ఏ విజయవాడకో, హైదరాబాద్కో, గుంటూరుకో పోయి అక్కడ కూరుకొని అక్కడ వాళ్ళని పెద్ద వయసులో తీసుకెళ్ళి అక్కడ కూర్చుని పెట్టేవారు. ఎప్పుడైతే ఇక్కడ వైద్య సదుపాయాలు పెరుగుతాయో ఖచ్చితంగా మన ఊళ్ళోనే మనం ఒక ఫ్లాట్ కొనుక్కుందాం, ఒక ప్లాట్ కొనుక్కుందాం, ఆ రకంగా మన ఊళ్ళోనే అభివృద్ధి జరుగుతుంది. మన ఊళ్ళోనే మన ఎకానమీ ఇంకా బెటర్ అవుతుంది. చక్కటి ఫెసిలిటీస్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా చిన్న విషయం కాదు. ప్రతి వాళ్ళు కూడా ఇటువంటి గొప్ప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని చేజార్చుకోవద్దు. ఇది ఉచితంగా సేవలు అందించేటువంటి ఒక మంచి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ఈ గొప్ప దీన్ని తప్పకుండా పబ్లిక్ సెక్టార్లోనే ఇది కొనసాగాలని, గవర్నమెంట్ దీన్ని నిర్మించాలని